నేను డాక్టర్ చెప్పాల్సింది అని చెప్పాడు. సో మెయిన్గా తీసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని మెదడులో మనకు కొన్ని ఉత్ప్రేరకాలు విడుదలవుతాయి. ఇప్పుడు మీరు టీ తాగుతారు కొందరు ఈవినింగ్ కాగానే 4 గంటలు కాగానే ఏమంటారు, ఛాయ్ లేకుండా ఉండలేదు, ఛాయ్ కావాలి అంటారు. ఎందుకు? అది కూడా ఒక అడిక్షనే. టీలో కఫైన్ ఉంటుంది, కాఫీలో కాఫీ కూడా అడిక్షన్. ఈ మత్తు పదార్థాలు కూడా ఎట్లుంటాయంటే తీసుకున్న వెంటనే మనకేమైతుందంటే తెలియక ఎవరో ఇస్తారు. చాలామంది సిగరెట్ తాగమంటారు, లేదా గంజాయి చాక్లెట్లు ఇస్తుంటారు. ఈ మధ్యన ఏంటంటే కొన్ని చాక్లెట్స్, గంజాయి కలిపిన చాక్లెట్స్, గంజాయి కలిపిన బిస్కెట్స్ ఎవరో మీకు ఏం చేస్తారు, మొదట అలవాటు చేస్తారు. తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన మెదడులో కొన్ని ఉత్ప్రేరకాలు విడుదలవుతాయి. దాన్ని డోపమైన్ అంటాము, ఎండార్ఫిన్స్ అంటాము, ఎన్కాఫిలిన్స్ అంటాము. చాలా హుషారుగా అనిపిస్తుంటుంది. హుషారుగా అనిపించేసరికి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ దాన్ని తీసుకోవాలనిపిస్తుంది. సో తీసుకున్న వాళ్ళు ఏమవుతుందంటే నెక్స్ట్ టైం కూడా తీసుకోవాలనిపించేసరికి ఏమవుతుంది, మళ్ళీ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఆ కెమికల్స్ విడుదల కావు. ఎప్పుడు విడుదలవుతాయి? మీరు తీసుకున్నందుకు రెట్టింపు శాతం తీసుకుంటేనే విడుదలవుతాయి. అలా కాస్త ఏమవుతుంది, మళ్ళీ ప్రతిసారి విడుదల కావడానికి ప్రయత్నంలో దానికి బానిస. ఎంతవరకు బానిస అయిపోతారంటే ఒకవేళ లేకపోతే ఏమైతే పొద్దున్న లేవగానే చేతులు వణుకుతాయి, చికాకులు వేస్తుంటుంది, పిచ్చి చేస్తుంటారు, వింతగా ప్రవర్తిస్తుంటారు. సో ఇట్లాంటి సంఘటనలు మన నిజామాబాద్ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఇందాక నాకు 2 రోజుల కింద ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన నిజామాబాద్ ఒక గ్రామీణ ప్రాంతాల్లో మ్యారేజ్ జరిగింది. ఆ మ్యారేజ్లో అందరు పెద్దవాళ్ళు పార్టీ చేసుకుంటే 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఏం చేశారంటే హైదరాబాద్ నుంచి ఒక గెస్ట్ వచ్చాడు, అంటే వాళ్ళ ఫ్రెండ్. వాడు ఏం చేశాడంటే అక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చాడు, వీళ్ళందరినీ జమ చేశాడు. మీకు ఒక హుషారు చూపిస్తాను, మీకు మజా చూపిస్తాను అని చెప్పి ఏం చేశాడంటే ఒక ఫిల్టర్ పేపర్ తీసుకొచ్చాడు, గంజాయి చుట్టాడు, వాడు తాగాడు, ఆ మిగిలిన 6 పిల్లలకు తాగించాడు. ఆ తాగిన 3 పిల్లల్లో కొందరు పిచ్చి చేయడం స్టార్ట్ చేశారు వింతగా. అంటే ఎవరో కనిపిస్తున్నట్టు, తాగిన వెంటనే ఎవరో కనిపిస్తున్నట్టు, ఎవరో వెంబడబడుతున్నట్టు చేసి పిచ్చి చేయడం స్టార్ట్ చేశారు. వెంటనే వాళ్ళు డాక్టర్ నా దగ్గర తీసుకొస్తే ఇమీడియట్గా కొన్ని మందులు ఇచ్చాము, ట్రీట్మెంట్ చేసాం. తర్వాత అడిగాను ఏమైందంటే, సరే ఇట్లా జరిగింది, పిల్లలందరూ కలిసి ఒక హైదరాబాద్లో ఒక పిల్లోడు వచ్చాడు, వాడికి డ్రగ్స్ తీసుకొచ్చాడు, వీళ్ళకి తీసుకున్న తర్వాత ఇంతగా ప్రవర్తించడం స్టార్ట్ చేసేది అనేది వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి చాలా మందికి ఏంటంటే మన యొక్క ఈ బ్యాడ్ కల్చర్ అనేది 10th క్లాస్ అయిన పాస్ అయిన విద్యార్థులు, ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు ఒకప్పుడు ఆల్కహాల్, సిగరెట్ అనేది కామన్ తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు గంజాయి వరకు వెళ్తున్నారు. ఇది చాలా బ్యాడ్ ట్రెండ్. దీనివల్ల మీ యొక్క విలువైన జీవితం నష్టపోతుంది, మీ మెదడు దెబ్బతింటుంది, మన మతిమరుపు వస్తుంది. తర్వాత చాలా మందికి ఏంటంటే ఈ యంగ్స్టర్స్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మేము చూస్తున్నాము, ఈ సెక్షువల్ సమస్యలతో బయటకు వస్తున్నారు. చిన్న పెళ్ళైన తర్వాత దంపతులకు పిల్లలు పుట్టట్లేదు. ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళు చిన్న వయసులోనే వాళ్ళ షుగర్ కణాలు తగ్గిపోవడము, ఈవెన్ గర్ల్స్లో ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో దీన్ని మనం ఏంటంటే మీరందరూ యూత్ ఏం చేయాలంటే వీళ్ళని యాక్టివేట్ చేయాలి. మీరందరూ ఏంటంటే మీలో శక్తి ఉంది, మీరు యూత్. మన ఏ దేశానికైనా యువత వెన్నుముక అంటారు. వీళ్ళందరూ వాలంటీర్గా తయారు కావాలి. మీరందరూ వాలంటీర్గా తయారయ్యి ఈ డ్రగ్స్ని మనం నివారించాలి. అయితే మీకు ఏంటంటే దీన్ని ఎలా మానిపించవచ్చు, కొంత ఏంటంటే మరీ స్పీచ్ ఇస్తే పోరుతుంది. ఇప్పుడు నేను తీసుకొచ్చాను, ఈ డ్రగ్స్ ఎట్లా ఉంటాయి, దీన్ని మానిపించడానికి ఎలా ట్రీట్మెంట్స్ ఉంటాయి అని నేను చూపిస్తాను. ఈ ప్యాచ్ ఉంటుంది, జస్ట్ ఏంటంటే ఒక సిగరెట్స్ తాగే వాళ్ళు కానీ, గంజాయి తాగే వాళ్ళు కానీ ఉంటారు కదా, మానలేకపోతున్నాం అంటారు. సిగరెట్ మానలేకపోతున్నాం, గంజాయి మానలేకపోతున్నాము, డ్రగ్స్ మానలేకపోతున్నాం. ఈ డ్రగ్స్లో ఈ ప్యాచ్ ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తాను. జస్ట్ సింపుల్గా ఏంటంటే ఎవరికైనా అలవాటు ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే మొదటగా స్క్రీనింగ్ చేస్తాం, యూరిన్ శాంపుల్ అండ్ సలైవా శాంపుల్. మీరు వాళ్ళు ఎవరికైతే మీకు డౌట్ ఉంటుందో వాళ్ళని ఏం చేస్తామంటే జస్ట్ సలైవా తీసుకొని దాన్ని చెక్ చేస్తే అందులో డ్రగ్స్ అనేవి బయటపడుతుంటాయి. ఇది చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఈ స్టిక్కర్ ఏం చేస్తామంటే ఈ స్టిక్కర్ తీసి ఎవరైతే ఒక 10 సిగరెట్లు తాగాలనుకోండి, గంజాయి తాగాలనుకోండి, ఇంత డోస్ వరకు ఎంత అవసరమో ఇస్తాం. ఈ స్టిక్కర్ ఎలా ఉంటుందంటే చూడండి, సింపుల్గా ఇలా ఉంటుంది స్టిక్కర్. ఇందులో ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ విష పదార్థాలు తొలగించడానికి, అంటే దాన్ని మానిపించడానికి ఇందులో మందు ఉంటుంది, ఈ మెడిసిన్ ఉంటుంది. ఈ మెడిసిన్ ఏం చేస్తామంటే జస్ట్ స్టిక్ చేసి స్కిన్ పైన అంటిస్తాం. అంటించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి క్రేవింగ్, అంటే ఆ డ్రగ్స్ తీసుకోవాలని క్రేవింగ్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే సిగరెట్ తాగాలని ఉంటుంది అనుకో, ఒక 100 సిగరెట్లు, కొందరు 20 సిగరెట్లు తాగుతారు, 30 సిగరెట్లు తాగుతారు కొందరు. ఇది మీ గురించి చెప్పట్లేదు, మీరు వాలంటీర్గా మీరు ఈ మెసేజ్ అనేది మీరు ఒక్కొక్కరు కొంతమందికి పాస్ చేయాలని చెప్తున్నారు. మీరు అనుకుంటున్నారు సార్ మా గురించి చెప్తున్నాడు. మీరు ఈ స్టేజ్లో అలవాటు కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు ఇంకోటి అవేర్నెస్ చేయడానికి మీలో కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఈ స్టిక్కర్ జస్ట్ ఏంటంటే ఈ స్టిక్కర్ ఏం చేయాలి, వాళ్ళు అంటించుకోమని చెప్పాలి. చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ డ్రగ్స్ తాగాలనిపించదు, సిగరెట్ తాగాలనిపించదు. సో ఇంత కాదు, ఇంకోటి ఏంటంటే ఇలాంటి
గమ్స్ ఉంటాయి. మీరు ఏంటంటే ఇలాంటి కొంత చప్పరించే గమ్స్ కూడా వస్తాయి మార్కెట్లో. ఇప్పుడు ఈ గమ్స్ ఏంటంటే ఇప్పుడు జస్ట్ వాళ్ళకు తాగా తినాలనిపిస్తుంది, గమ్ ఇస్తాను నోట్లోకి చప్పరించాను, అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి డ్రగ్స్ తీసుకోవాలని ఆలోచన రాదు. అంటే మాన్పించడానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇలా సిగరెట్ మాన్పించడానికి, డ్రగ్స్ మాన్పించడానికి ఇట్లాంటి అదనత మందులు ఉంటాయి. తర్వాత ఇప్పుడు ట్యాబ్లెట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఒకప్పుడు ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ లేదు. రీసెంట్గా ఒక 2 years నుంచి ఈ కొన్ని ట్యాబ్లెట్స్ వచ్చాయి. మనకి ఏంటంటే మెదడులో ఇందాక నేను చెప్పాను కదా, ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి కదా, అది రిలీజ్ని ఆపేస్తుంది ట్యాబ్లెట్. ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ డ్రగ్స్ తీసుకునే ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఏమవుతుందంటే డ్రగ్స్కి ఎఫెక్ట్ మజా అనిపించదు, దానివల్ల మెల్లమెల్ల దూరం అయిపోతారు, ఆ క్రేవ్ తాగడానికి కోరిక తగ్గిపోతుంటుంది. సో ఇలాంటి డ్రగ్స్ ఉన్నాయి. తర్వాత మీరు కూడా ఏం చేయాలంటే చాలామంది విలేజ్లలో ఫిట్స్ వచ్చి పడిపోతున్నారు. అంటే ఈ గుల్ఫారం కళ్ళు తాగి, సిగరెట్ తాగి, వాళ్ళందరికీ ఏంటంటే మీరు వాలంటీర్గా మీరు అవేర్నెస్ చేయాలి. దీనికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు బయటకు తీసుకురావచ్చు. దీన్ని ఏమంటామంటే డీటాక్సిఫికేషన్, డీ అడిక్షన్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఇలాంటి మత్తు పదార్థాలు పిల్లలు మాట్లాడద్దు, ప్లీజ్ కూర్చోండి బాబు. జస్ట్ ఒక 2 minutesలో కంప్లీట్ చేస్తాను. ఎవరికైతే ఆల్కహాల్ కానీ, గుట్కా, సిగరెట్, ఖైనీ, జర్దా, తంబాకు, గంజాయి, కొకైన్, LSD, మెథాంఫెటమైన్ ఇలాంటి ట్యాబ్లెట్స్ చాలామంది వాడుతున్నారు. దానికి ప్రతిదానికి విరుడుగా డీటాక్సిఫికేషన్ అంటే మత్తు పదార్థాలు తాగిన వాళ్ళకు మానిపించే వైద్యం ఉంటుంది, విష పదార్థాలు తొలగించేది ఉంటుంది, ఆ కోరిక రాకుండా మందులు ఉంటాయి. ఇలా చేయడం వల్ల మనం బయటకు తీసుకురావచ్చు. సో ఈ ట్రీట్మెంట్ మీరు ఏం చెప్పాలంటే ఎవరికైనా మత్తు పదార్థాలు అలా ఉంటే ఏం చేయగలుగుతారు మీరు? జస్ట్ ట్రీట్మెంట్స్ ఉంటాయని చెప్పండి. మీరు సినిమా థియేటర్కి వెళ్ళగానే ఫస్ట్ ఏం వస్తుంది? యాడ్, ఆ ముఖేష్ యాడ్ వస్తుంది, వింటారా? ఈ లోకానికి ఏమైంది, ఈ నగరానికి ఏమైందని వస్తుంది, వింటారా? ఏం చేయాలి? ఇప్పటి నుంచి యాడ్ అనేది చాలా మంది చూసి భయపడి మానేద్దాం అనుకుంటారు. మానేద్దాం అనుకునే వాళ్ళకు మీరు సలహా ఇవ్వండి. దీనికి ట్రీట్మెంట్స్ ఉంటాయని చెప్పండి. మన ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ అయితే అన్ని మెడికల్ కాలేజీలో డీఅడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేసేది. సో కాబట్టి ఈ ఫెసిలిటీస్ ఉపయోగించుకోమని చెప్పండి. దాని ద్వారా కొన్ని జీవితాలని మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరందరూ ఇంత శ్రద్ధగా విన్నందుకు, అంటే సమయాభావం, ఎందుకంటే ఇక్కడ మన DSP గారు మాట్లాడాలి, తర్వాత మేడం మాట్లాడాలి. కానీ మొదటగా నేను ముగించే ముందు నేను మన శివప్రసాద్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక ఆశయం అనేది బాగుంది. ఎందుకంటే మనము నిజంగా ఆయన గట్టిగా చెప్పడంతో అభినందించారు. చాలా మందికి ఏంటంటే ఏదో అంటే మనకెందుకులే అనుకుంటారు, కానీ ఆయన ఇంత శ్రమ తీసుకోవడం, అంటే ఒక రాష్ట్ర స్థాయిలో దీన్ని ఏర్పాటు చేసి డిస్ట్రిక్ట్ స్థాయిలో దీన్ని తీసుకొచ్చి మిమ్మల్ని అందరు గ్యాదర్ చేయడం అంత చిన్న విషయం కాదు. సో నిజంగా నేను అప్రిషియేటింగ్ యూ. అండ్ ఈ కార్యక్రమాల్లో మన శ్రీకాంత్ గారు నాకు యాక్చువల్లీ అడిగిన వెంటనే, అంటే నేను ఏంటంటే నాకు అంటే యూజువల్గా నా సబ్జెక్ట్ మేము అవేర్నెస్ చేస్తుంటాం, కానీ దాంట్లో ఆయన వృత్తిపరంగా అడ్వకేట్ అయినా కానీ దీనిలో చొరవ తీసుకొని ఇలాంటి కార్యక్రమానికి చాలా శ్రమపడ్డారు ఆయన. సో ఆయన కూడా మీరు గట్టిగా చెప్పండి. తర్వాత సోమనాథం గారు, మన DSP గారు అయితే యాక్చువల్గా చాలా మంచి స్టిక్కర్, అంటే గత మన ఈ జోన్లో అంటే ఆయన విస్తృతంగా కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్టిక్కర్ మన బయట ఈ సొసైటీలో అవేర్నెస్ తీసుకొద్దామని ఆయన మంచి చాలా స్టిక్కర్స్ కూడా తీసుకురావడం జరిగింది. మీకు ఎందుకంటే ఒక మనిషిలో ఎలాంటి మార్పులు వస్తాయి, తర్వాత ఈ మత్తు పదార్థాలు తీసుకుంటే వాళ్ళు స్టిక్కర్స్ ప్రిపేర్ చేసి మీకోసం అవేర్నెస్ చేయడానికి వాళ్ళ విలువైన సమయాన్ని ఇస్తున్నందుకు మన సోమనాథం గారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పడంతో. అండ్ మేడం పద్మావతి మేడం ఎప్పుడు కూడా యాక్టివ్ ఉంటారు. నేను కదా మేడంతో నాకు ఒక 2 years నుంచి అసోసియేషన్ ఉంది. మేడం ఏ సర్వీస్ యాక్టివిటీ అయినా కానీ ముందుంటారు. ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ క్లాస్ పద్మావతి మేడం. శంకర్ గారు యాక్చువల్గా ఆయన పొలిటీషియన్ అయినా కానీ సామాజిక స్పృహ అనేది చాలా మంది తక్కువ ఉంటుంది. సో ఆయన ఇక్కడికి వచ్చి వాళ్ళ విలువైన సమయాన్ని దీనికోసం, ఎందుకంటే యువత అనేది బాగుండాలనే సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను. నేను ఆయనకు ఒకసారి గట్టిగా చెప్పడంతో అభినందించాను. ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరుగుతుందంటే ఇక్కడ మన రాష్ట్ర సెక్రటరీ ఎప్పుడు కూడా ఆయన రెగ్యులర్ పోస్టర్ చేస్తున్నారు. సో ఈ అవకాశం ఇస్తున్న అందరికీ నేను అంటే ఇక్కడ మన నరసింహ గారు కూడా వచ్చారు, SI గారు. సో నాతో ఇక్కడ నుంచి. సో అందరికీ ఈ
ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. So thank you very much, Dr. Vishal sir, for your enlightening address to the students. Dear students, I want to just tell you one thing. ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళు ఎవరు మీ క్లాస్ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మరి ఇందాకే వెళ్ళిపోయినారు నిజామాబాద్ నగర ఏసీపీ గారు, మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా జడ్జి మేడం పద్మావతి గారు, మరి ఈ యొక్క డాక్టర్ విశాల్ గారు, మరి ఈ యొక్క డిఎస్పి సోమనాథ్ గారు, మరి ఈ యొక్క కార్యక్రమ యంగ్ సైరన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని మరి యంగ్ సైరన్ హైదరాబాద్ నుండి స్టార్ట్ చేసి నిజామాబాద్కి తీసుకొచ్చినటువంటి మిత్రులు, మరి తెలంగాణ విద్యార్థి నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షులు టీకే శివప్రసాద్ గారికి, మరి అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ నవనిర్మాణ సేన వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి యువ న్యాయవాది పిడి శ్రీకాంత్ గారికి, మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శేఖర్ గారికి, మరి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మీరు కేవలం ఇక్కడికి వచ్చింది 200 మంది. మీరు 200 మంది ఇక్కడికి వచ్చిందంటే మీ అదృష్టం. అంటే ఎవరికి లేని ఒక స్పెషల్ మీకు ఉంది. అంటే కొన్ని సందర్భాలలో నేచర్ మిమ్మల్ని ఇక్కడికి ముందుకు తీసుకొస్తుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమం ఇవాళ యువత భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది, దేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే అది యువత చేతిలో ఉందని చెప్తారు. ఈ యొక్క యువత మరి పెడదారిన పడకుండా మరి మద్యానికో మరి డ్రగ్స్ కో అలవాటు పడి వారి విలువైన సమయాన్ని కానీ వారి జీవితాన్ని కానీ నాశనం చేసుకోవద్దనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మిత్రులు టీకే శివప్రసాద్ గారు, మరి ఆయన పనిపాట లేక రాలే. ఇవాళ హైదరాబాద్ లో మరి పిహెచ్డి చేస్తూ రెండు పిహెచ్డి చేసిన వ్యక్తి మరి ఇక్కడికి వచ్చి మరి విద్యార్థి నాయకుడుగా అనేకమైనటువంటి విద్యారంగ సమస్యలే కాదు, మరి యొక్క విద్యార్థుల జీవితాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే అపవాదు ఉన్నదో ఈ యొక్క అపవాదు నుండి తొలగించడానికి, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నారు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న శ్రీకాంత్ గాని, శేఖర్ గాని, వారి మిత్రులు గాని, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి ఏదైతే ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారి, మీరు అనొచ్చు సార్ మాకు డ్రగ్సే కాదు ఛాయ్ అలవాట్లేదు, మమ్మల్ని తీసుకొచ్చి ఈడ కూర్చోబెట్టి మీరు ఎప్పుడు ఏంటి అని అనుకోవచ్చు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి లేదు కదా. నేను కూడా విద్యార్థి నాయకుడిగా పనిచేసిన, నాకు కూడా ఛాయ్ అలవాటు లేదు. ఇది ఎవరైతే మీరు వచ్చిందో మిగతా వాళ్ళకు ఒక ప్రజా ప్రతినిధిగా మీరు దీన్ని ఎడ్యుకేట్ చేసే అవకాశం, ఇక్కడ ఏం జరుగుతున్నదని తెలుసుకునే అవకాశం మీకు వచ్చింది కాబట్టి మీరు ధన్యులు. మీకు మీరు ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టుకోరు, గట్టిగా భాగస్వామి లేదు. మరి ఈ యొక్క విషయాల గురించి మరి ఏసీపీ గారు ఇందాక చెప్పిండ్రు. మేము 15 సంవత్సరాల క్రితం నుండే అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి, అవిటి మీద అవగాహన చేస్తా ఉన్నాము. మరి మొన్నటికి మొన్న గత సంవత్సరమే ఈ యొక్క మహమ్మారి మరి ఇది నగరాలకు పరిమితమైన ఈ యొక్క మహమ్మారి, ఈ యొక్క డ్రగ్స్ అలవాటు అనేది గ్రామీణ స్థాయి వరకు వచ్చింది. మొన్ననే ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే అబ్బాయి బాల్కొండ మండలంలో ప్రొద్దున 4 గంటలకు అక్కడ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయి, వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలలో ప్రొద్దున 4 గంటలకు లేచి మరి ఛాయ్ తాగి వారి పనులకు వెళ్తారు. అటువంటి సమయంలో ఒక మామూలుగా 60 నుంచి 65 సంవత్సరాలు ఉన్న పెద్ద ఆయనను ఈ యొక్క ఏదైతే డ్రగ్స్ కు అలవాటు పడ్డ వ్యక్తి ఇంటర్ సెకండ్ ఇయర్ హైదరాబాద్ లో చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన వ్యక్తి అమానుషంగా ఇట్లెళ్ళి పాల అనేది ఉంటది కదా,
ఆ పార తీసుకెళ్లి ఆయన నెత్తి మీద కొడితే స్పాట్ లో చనిపోయాడు, ఆన్ ది స్పాట్. మరి ఆ ఒక్కడిని చంపకుండా ఆ హోటల్ వాడిని ఇట్లా రకరకాల ఇన్సిడెంట్ జరిగినాయి. ఇవి ఏదన్నా మేజర్ గా అయినప్పుడు అది సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ వచ్చినప్పుడే తెలుస్తాయి. అందుకొరకే ముందు జాగ్రత్తగా మన యొక్క లక్ష్యం ఏదైతుందో మన లక్ష్యం మన కంటి ముందర కనిపించాల. మన తల్లిదండ్రుల శ్రమ, మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మన కొరకు మేము పడ్డ కష్టాలు మీరు పడద్దని చెప్పేసి మరి మీకు గ్రామాలలోనే కాదు నగరాలలో కాదు మరి బయటి దేశాలకు కూడా డబ్బులు పెట్టి పంపిస్తున్నారు. ఎందుకంటే మీ జీవితాలు బాగుండాలా, మీరు మంచిగా ఉండాలని చెప్పేసి. అందుకొరకే మీరు కేవలం ఇక్కడికి వచ్చిందంటే మీరు మీ తల్లిదండ్రుల పిల్లలే కాదు, మీరు ఈ దేశ భవిష్యత్తు. ఈ యొక్క యువత ఈ దేశ భవిష్యత్తు. ఈ దేశ భవిష్యత్తు మనకు బాగుండాలంటే ఈ డ్రగ్స్ మహమ్మారికి దూరం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీరందరూ కూడా ఏ దేశంలో కూడా యువత ఎక్కువ లేదు, కేవలం భారతదేశంలోనే 80% యువత ఉన్నది. 80% యువత భారతదేశంలో ఉన్నది. ఆ యొక్క దేశ భవిష్యత్తు కూడా యువత చేతులలో ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క డ్రగ్స్ కు దూరంగా ఉండాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. So now the most eminent people, two other eminent guests for whom we are waiting for their addressing. Now I invite Honorable Sri Somanathan Sir, Anti-Narcotics DSP, to address the occasions. వేదిక మీద నా పెద్దలు మన పద్మావతి మేడం గారు, సీనియర్ సివిల్ జడ్జి నిజామాబాద్, మన యువ డాక్టర్ విశాల్ సార్, ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్న మన తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన శివప్రసాద్ అండ్ టీం, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను అసలైతే ఈరోజు నేను ఆదిలాబాద్ పోయేదంటే, కానీ నాకు ఈ మిత్రుడు ఫోన్ చేసిన నెంబర్ తీసుకొని సార్ ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది రావాలంటే నాకు ఈ హిందువుల మీద ఉన్న ప్రేమతోటి ఆ ప్రోగ్రామ్ చేసుకొని ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం ఒక క్రొనాలజికల్గా రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తే, ఎందుకంటే మీకు ఆకలి అవుతుంది, లంచ్ టైం అవుతుంది, ఏదో శిస్తు అనుకుంటారు, శిస్తే లేదు. ఇప్పుడు మనం ఒక రెండు విషయాలు ఏంటంటే, ఒకటి మన యూత్ గ్రూప్కి ఎందుకు ఈ విషయాలు చెప్తాం అనేది ఒక పాయింట్, రెండోది పోలీసు వాళ్ళు ఎందుకు చెప్తాం అనేది రెండో పాయింట్. యూత్ గ్రూప్కి ఎందుకు చెప్తాం అంటే, మనకు 18 నుంచి 22-23 ఏళ్ళ వయసులో మనకు వచ్చిన ఒక అలవాట్లే మనకు జీవితకాలం అయ్యే అలవాట్లు మనకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మేము స్టూడెంట్ ఉన్నప్పుడు ఈ పిల్లలు ఒక విద్యార్థి నెలలో తిరిగినప్పుడు మన నల్గొండ జిల్లాలో మేము వేరే విద్యార్థి నెలలో తిరిగినప్పుడు మనకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి. మనం చెడుకు అలవాటు కాకూడదు, మన క్యారియర్ బిల్డప్ చేసుకోవాలి, లేకుంటే మనం ఒక ఉన్నత స్థాయికి పోవాలి అనేది. ఇప్పుడు చూడు, ఆ శ్రీకాంత్ వాళ్ళందరూ ఈ వేదిక మీద కూర్చొని ఎందుకు కూర్చోరు, వాళ్ళకి ఒక సామాజిక స్పృహ ఉంది. మనం పుట్టిన ఇప్పుడు మన ఏపీజే అబ్దుల్ కలాం గారి ఒక మాట ఉంది, మనం పేదరికంలో పుడతామా ధనవంతరాలు పుడతామా మన చేతులు లేదు, కానీ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోవడం మాత్రం మనం చనిపోకూడదు. ఎందుకు, మనం పేదరికంలో పుట్టినా, మన తల్లిదండ్రులు పేదలైతే మనం పేదరికంలో పుట్టినాం, కానీ మనం ధనవంతరం కావడానికి ఆ పేదరికం అడ్డు కాదు. అడ్డే కదా కాదు, ఎందుకంటే మనం చదువుకోవడానికి రకరకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి అడ్డు కాదు. మనం ఈ వయసులో ఎందుకు 18, 22, 23 ఏళ్ళ వయసులోనే మనం చెప్పాల్సి వస్తుందంటే, మనకు చదువుకునేప్పుడు కొన్ని అపోహలు ఉంటాయి, కొన్ని నిష్ప్రభలు ఉంటాయి. ఏదంటే మనకన్నా మనలో కష్టమని చదువుకుని మనకి జాబులు వస్తాయి, జాబులు రావనేది అనుకుంటుంది. ఉంటుందా కూడా లాస్ట్ బెంచ్, నేను ఎప్పుడు లాస్ట్ బెంచ్ కూర్చున్నాను. లాస్ట్ బెంచ్ ఇప్పుడు మనకు ఒక యూత్ లో ఉన్నప్పుడు ఒక నిష్ప్రభ ఉంటుంది. ఏదంటే మన తాతలు మస్తు మంది డిగ్రీలు పీజీ చేసిన వాళ్ళు మనకి ఆయన జాబులు రావనేది ఒక నిష్ప్రభ ఉంటుంది. ఈ నిష్ప్రభ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మనం నిష్ప్రభ నుంచే మన అలవాట్లు అనేవి డైవర్ట్ అయిపోతాయి.
పోతాయి. మనకి స్ప్రో ఉందనుకో, మనకెందుకు రాదని ఒక పట్టదల ఉందనుకో, మనం ఇటువైపు వస్తాం. మనకి రాజధాని ఒక నిస్పృహ వచ్చినప్పుడు అటువైపు పోతాం. అటువైపు పోయినప్పుడు ఈ డ్రగ్గే కాదు, లేకపోతే ఇంకోదానికి అంటే చెడుకు అలవాటు కావడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం నిస్పృహలకు పోకుండా ఉండాలంటే మనకేముండాలి? ఒక స్ట్రాంగ్ మోటివేషన్ ఉండాలి. ఏముండాలి? ఒక స్ట్రాంగ్ మోటివేషన్ ఉండాలి. ఒక స్ట్రాంగ్ మోటివేషన్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి. మోటివేషన్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పిన మేము స్టూడెంట్ యూనియన్లో ఉన్నప్పుడు మాకు మోటివేషన్ ఇచ్చిన మహాప్రస్థానం ఏదంటే, కుక్కల వల్ల నక్కల వల్ల సందులలో పందుల వల్ల మనది ఒక బతికైనా పదాన్ని ముందుకు అనేది అంతా మేము స్ప్రూవ్ అంటే ఒక మోటివేషన్ పొందిన. ఎందుకు? మేము చాలా పల్లెటూరులో, మా ఊళ్ళో జనాభా 500, ఒక 500 ఉన్న మారుమూల గ్రామంలో పుట్టినప్పుడు మాకు ఎవరు తెలియదు తెలుసా? నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అనుకుంటారు డిఎస్ కంటే ఏదో పెద్ద ఇంగ్లీష్ మీడియం చదివినారు అనుకుంటారు. ఇంగ్లీష్ మీడియం ఏం చదవలేదు, మామూలుగా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోనే చదివినాము. కానీ మాకున్న సామాజిక స్పృహతోనే అదే మన ఈ పల్లెటూరులో పుట్టిన ఈ చిన్న పేదరికంలో పుట్టినాం కాబట్టి మనం కొంతమంది చదువుకున్నారు. మామూలుగా అప్పటికే డిగ్రీలు పీజీ చేస్తారు. మనం కూడా పీజీ వరకు చదవాలని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు ఎందుకు? మనం కూడా ఈ దరిద్రంలో ఉండదు, కారు కొనుక్కోవాలా, ఇప్పుడు కారు రావడం నాకు ఉంటుందా? మీ నాయకుడు ఎవరికన్నా మీ తల్లిదండ్రులకు ఎవరికైనా కారు 10 మందికి ఉంటుంది. కానీ మనం పూర్తి పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు మన కారు బైక్ ఉండదు. లేనప్పుడు మనకి ఏం కొనుక్కోబడుతుంది? ఒక బైక్ అయినా కొనుక్కోవాలి, ఒక కారు అయినా కొనుక్కోవాలని పుడుతుంది. కానీ దానికి మనకు మార్గం ఏంది? మంచి నడవడికతో మనం మంచిగా చదువుకుంటే సాధించలేనిది ఏది లేదనేది చాలా ఉదాహరణలు ఉన్నాయి. నా పర్సనల్ ఉదాహరణ కూడా ఉంది. నేను జెడ్పీహెచ్ఎస్ మామూలు స్కూల్ని చదువుకొని అందరితో పాటు వచ్చి డిగ్రీలు పీజీలు చేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ ఇప్పుడు పెట్టారు. మేము ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసేటప్పుడు దాని నుంచి మేము మోటివేషన్ పొంది ఈ విధంగా తయారు కావడం జరిగింది. అందుకని మీకు ఇప్పుడు చెప్పదలుచుకుంటానంటే మనం నిస్పృహ అనేది వదిలేసి స్ట్రాంగ్ మోటివేషన్ ఉండాలి. దానికి మనకు డిటర్మినేషన్ ఉండాలి. బాబు లాస్ట్ ఓకేనా? త్రిపుల చూసిరా? ఓకే, త్రిపుల హీరో పేరు తెలుసు కదా? ఆ పాటలు రాసింది ఎవరు తెలుసా మీకు? మన తెలంగాణ గడ్డ మీద పెట్టిన చంద్రబోస్ రాసిండు. చంద్రబోస్ పాటలు మీరు అప్పుడప్పుడు ఏంటంటే కాలేజీకి వచ్చేప్పుడు మామూలు ప్రతి ఒక్కరు ఫోన్లో ఉన్నాయి కదా. చంద్రబోస్ పాటల్లో చాలా మోటివేషన్ ఉంటుంది. ఆ మోటివేషన్ తీసుకొని మనం స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో ఏదైనా సాధించవచ్చు. అందుకని చెడు వాటికి అలవాటు కాకుండా మంచి వైపు పోవాలని చెప్తున్నాం. దాంట్లో విషయం ఏం చెప్తున్నట్టు మీకు చంద్రబోస్ పాట, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది. ఇప్పుడు మీరు ఎవరు అందరూ చిన్నపిల్లలు, మీరు మౌనంగానే మీ చదువు మీరు చదువుకుంటూ ఎదగాలి. ఎదిగినప్పుడు మీరు మాలాగా మీరు కూడా తల్లిదండ్రులు అధికారులు మేడం వాళ్ళు అమ్మాయిలు ఉన్నారు, మీరు కూడా జడ్జీలు కావచ్చు, మీరు కూడా ఎస్ఐలు ఎస్పీలు అందరూ కావచ్చు. ఇప్పుడు అందుకని మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మాకేందుకు పెడుతున్నారో మీకు డౌట్ ఉంటుంది. కానీ మీకేందుకు పెడుతున్నాం? మీరు రేపు ఈ సమాజంలో మీకు కూడా ఒక ఉన్న స్థానానికి వస్తారు. మీరు కూడా ఈ సమాజాన్ని మార్చే స్థాయిలో ఉంటారు కాబట్టి మీకు ఈ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. రెండోది మనకు సామాజిక స్పృహ ఎందుకు ఉండాలనేది ఇంకోటి ఉంటుంది. దానికి మా శ్రీకాంత్ నాకు పరిచయం గురించి మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను. నేను నలుగుపెట్టే సైడ్ ఆ పిల్లలు నలుగుపెట్టాను. అదే నేను ఇక్కడ నిజామాబాద్ మీటింగ్ ఉండి బండ్లు పోతున్నా నా బండి పోకుండా రాస్తారో నడుస్తున్నట్ట. అదే ఉదయం బయటకు లేదు రాస్తారో నేను దిగిపోయినా. మామూలుగా మా పోలీసు వాళ్ళ స్టైల్ ఏమైనా దిగిపోయి పర్వాలేదు వెళ్ళిపోయారు అని తిట్టడం కొట్టడం ఏదో కూడా చెప్తారు. నేను చెప్తే అందుకే ఈ పిల్లలు బక్కలున్న పిల్లలు లాభం పిల్లలు అని అడిగిన నా ఫోన్లో. ఎందుకంటే నేను సమాజంతో కనెక్ట్ ఉండడం నాకు బాగా ఇష్టం. దిగగానే పిల్లడే బక్క ఉండడం, ఇంకో పిల్లడే లావుడు సార్ అనే పిల్లడు. మీరు అన్నా బక్క ఉన్న పిల్లలు రోజు లావున్న పిల్లలు అంటే నేను బక్క ఉన్న పిల్లలు సార్ అన్న. నిన్న ఫోన్ చేసినప్పుడు నేను చెప్పేది 15 సంవత్సరాల జరిగింది ఇప్పుడు చెప్తున్నా. అదే నేను దిగిపోయిన డైలీ బాబు ప్రాబ్లం అంటే అక్కడ అసలు బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఉంది, దాంట్లో లైట్ దాంట్లో అది అంటే మామూలుగా మా పోలీస్ స్టైల్ ఏమంటే పొర పక్క తర్వాత చేపిస్తాను లేదని నేను పక్క పంపించి నేను వెళ్ళిపోతాను. నా స్టైల్ అది కాదు. నేనేం చేసినా వీళ్ళందరూ తీసుకుని అసలు హాస్టల్ పోయినా మీరు చెప్పేది నిజమా కాదా అంటే పాపం వీళ్ళు చెప్పేది నిజమైనప్పుడు వాదన ఉన్నట్టు అక్కడ వాదన లేడు. లేకపోతే నేనే అక్కడ కూర్చొని అక్కడ ఈ అబ్బాయిగా ఎలక్ట్రిక్ షాప్లో వాళ్ళందరూ పిలిపించాలి. మొత్తం 2-3 గంటలు నేను అక్కడే ఉండి అది మొత్తం హాస్టల్లో ఏదైనా కొరత కానీ పెట్టించేస్తుంది. అది నాకు అవసరమా? అవసరం తెలియదు. ఇలాంటి ప్రజలు చదువుకుంటారు కాబట్టి దాంట్లో మనం కూడా భాగస్వామ్యం కావాలని ఆ సమస్య క్లియర్ చేసిన వీళ్ళకి కూడా వేరే ఒక పోలీస్ కానీ లేకుంటే జనరల్
సమస్య తీసుకపోతే మనకు పరిష్కారం చేస్తున్నారు. ఆ తర్వాత ఏమైంది, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ తగ్గింది. వీళ్ళు కూడా ఏదైనా సమస్య నాకు చెప్పేది, నేను కన్సర్న్ చెప్పడం, మరి కొన్ని అయితే కొన్ని కావాలి అని అట్లా మనం చెప్పడం. నేను 4 నెలలే ఉన్నాను అడిగిపెట్టిన, కానీ 15 సంవత్సరాల తర్వాత కూడా నన్ను గుర్తు పెట్టుకొని ఫోన్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మన మిత్రుడికి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నట్టే, మనం అనేది ఒక పని చేయాలంటే మనకు ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి. ఉంటుందా? రెండోది ఇంకా లాస్ట్ వాళ్ళు కోరుకోండి. ఇంకో విషయం చెప్తా. నా పేరు లాస్ట్ నా పేరు ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ కానీ క్లాసులో కానీ ఒక విషయం తెలుసుకోవాలి. దాని తర్వాత ముగిస్తాను నేను. మనకు ఓపెన్ మైండ్ క్లోజ్ మైండ్ అని ఉంటుంది బాబు. ఓపెన్ మైండ్ క్లోజ్ మైండ్ అని ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటే కానీ మన మైండ్ మొత్తం ఇంటికానో లేకపోతే బస్సు వెళ్ళిపోతారో లేకపోతే కాలేజీ పోదామని ఆకలిస్తారో ఉంటుంది. అందుకని క్లాసులు కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ మీరు ఓపెన్ మైండ్తో ఉండాలి. అంటే ఒక క్లాసు ఒక 40 minutes జరుగుతుంది అనుకో, లెక్చరర్ చెప్తుంటాడు. చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి, ఆ 40 minutes ఆ క్లాసులో ఆ సార్ చెప్పిన దాని దృష్టి పెట్టాలి. మీకు ఆ సార్ ఫేస్ కనపడాలి, మీ ఫేస్ ఆ సార్కే కనపడాలి. అట్లా కనపడినప్పుడు మనం ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదివేటప్పుడు ఏంటంటే మనం చదివిన దానికంటే ఇన్నది మనకు ఎక్కడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు షార్ప్నెస్ ఉంటుంది. కానీ ఇలా క్లాసులో కూర్చొని మనకు త్రిపుల్ స్టోరీ ఇంకో స్టోరీ మైండ్లో రిమైండ్ అవుతుంటుంది. అందుకని అట్లా చేసుకోకుండా ఇది మీకు మంచి భవిష్యత్తు, మంచి మంచి కాలేజీలు ఉన్నాయి నిజామాబాద్లో. మీరు మంచిగా చదువుకొని మంచి వృద్ధిలోకి వస్తారని కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇది ఎడిక్ట్ అయ్యేదని కాదు, కానీ ఇప్పుడు మనం రెగ్యులర్గా ఊర్ల నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి మన విలేజ్కి పోవడం, మన సరౌండింగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు మా నెంబర్ రాసిన దాని మీద 8726711111 నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే, మీరు ఎవరు ఫోన్ చేసినా మీ యొక్క అడ్రస్ రివీల్ చేయకుండా మీకు సీక్రెట్గా ఉంచుతాం. మీకు కరెక్ట్గా ఏదైనా మంచి సమాచారం అయితే మీకు రివార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. రెండోది మనం కూడా సమాజాన్ని కొద్దిగా బాగు చేసిన వాళ్ళు అవుతాం. రెండో విధానం ఇంకోటి, మనం ఇప్పుడు మీరు కాకుండా ఎవరైనా కానీ చేసుకోవాలో కూడా మీరు చెప్పొచ్చు. శిక్షలు అనేవి చాలా కఠినంగా ఉన్నాయి. ఇంతకుముందు అంటే ఏదో చేసిన వాళ్ళు, ఇలాంటి గంధ వ్యాపారం చేసిన వాళ్ళు కానీ, ఇంకో ఇది చేసిన వాళ్ళు కానీ, ఎడిక్ట్ అయిన వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తప్పించుకోవడానికి అవకాశం లేదు. మేము మన ఇక్కడికి వచ్చినామంటే ఈ గల్లీలో మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ కెమెరాలు ఉన్నాయంటే మనం మొత్తం అక్కడ రికార్డు కావడం జరుగుతుంది. అదేవిధంగా బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఎక్కడంటే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఒకళ్ళు ఎవరైనా నేరం చేస్తే తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఇవన్నీ మేము పోలీసులు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టుకు మేము సబ్మిట్ చేసినప్పుడు ఇప్పుడు ఈ యాంటీ నార్కోటిక్ బ్యూరో అనేది మనకు తెలంగాణ గవర్నమెంట్ స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మేము ఇక్కడ నేను నిజామాబాద్గా ఇన్ఛార్జి ఉన్నా. ఇప్పుడు శిక్షలు అనేవి ఇప్పుడు దీంట్లో ఎన్డీపీఎస్ యాక్ట్లో శిక్షలు మినిమం ఒక 10 years నుంచి జీవిత ఖైదు వరకు ఉంది. అందుకని ఇలాంటి వాటికి ఎవరు కూడా ఎడిక్ట్ కావద్దని మీరు అందరూ కూడా మంచిగా చదువుకొని మంచిగా వృద్ధికి వచ్చి మా మాదిరి మీరు కూడా మంచిగా అభివృద్ధి చెందుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రులందరినీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. సో సార్ చెప్పినట్టుగా మీరు అన్ని పాటించండి. అండ్ police is very strict, especially Telangana police. They are very, very strict as regards to drug abuse is concerned. And the new government is also taking very strict measures. So students should not and shall not indulge in any other kind of drug abuse. So, గతంలో DLSA కి సెక్రటరీగా ఉన్నటువంటి జడ్జి విక్రమ్ సార్ చాలా ప్రోగ్రామ్స్ నిర్వహించారు, చాలా కాంపిటీషన్స్ నిర్వహించారు. సో దాని తర్వాత కొద్దిగా ప్రోగ్రామ్స్ తగ్గిపోయాయి. సో మేము లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాగా ఆలోచిస్తుంటాం. బట్ ఈసారి మళ్ళీ మన ఆనరబుల్ పద్మావతి మేడం గారు, సీనియర్ సివిల్ జడ్జి అండ్ సెక్రటరీ మేడం గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాలు ఊపందుకోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది మేడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నౌ ఐ ఇన్వైట్ అవర్ స్పెషల్ అండ్ చీఫ్ గెస్ట్ ఆనరబుల్ పద్మావతి మేడం గారు టు అడ్రస్ దిస్ అకేషన్. నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం ఈ ఫౌండర్ కే శివప్రసాద్ గారికి, తర్వాత మేరు శేఖర్ గారికి, శంకర్ గారికి, తర్వాత పిల్లి శ్రీకాంత్ అడ్వకేట్ గారికి, తర్వాత విశాల్ గారు, డాక్టర్ విశాల్ గారు, తర్వాత సోమనాథ్ గారు డీసీపీ గారికి, తర్వాత ఇక్కడ మన డీసీపీ లోకల్ నిజామాబాద్ వెంకటరామారెడ్డి గారు పార్టిసిపేట్ చేసిన వారికి, స్టూడెంట్స్ అందరికీ, మీరంతా వేరియస్ కాలేజెస్ వచ్చినట్టున్నారు. మీ అందరికీ అలాగే మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం అండి. అయితే
ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డ్రగ్ అవేర్నెస్ గురించి ఇది పాల్గొనడం ఈ మధ్యలో ఇది 4వసారి 5వసారి అమ్మా. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వాళ్ళు డ్రగ్స్ ప్రోగ్రామ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు అని అంటే దీనికి కారణం ఒకటి, మీ తండ్రుల జనరేషన్ వరకు అప్పట్లో లిక్కర్ అదే ప్రమాదకరంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు తాగి వచ్చి భార్యని కొట్టడం, పిల్లల్ని కొట్టడం, తర్వాత తన సంపాదన అంతా కూడా తాగుడికి వెచ్చించడం, సమస్య అక్కడ ఉండేది. మరి ఇప్పుడేంటి 15 ఏళ్ల తర్వాత వచ్చిన సమస్య డ్రగ్స్. అంటే అది ఆ సమస్యని ఇంకా ఎన్హాన్స్ చేసింది. ఒక కుటుంబంలో పిల్లలు డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటైతే భర్త ఏమో తాగుతాడు, ఆయనకు అలవాటు అయిపోయింది. పిల్లల్ని ఎవరు పట్టించుకోవాలి? సింగిల్ పేరెంట్, తల్లి ఒక్కతికే నా సంసార బాధ్యత. ఒక పక్క తండ్రిగా కొడుకులు పిల్లలు చదువుకొని వృద్ధిలోకి వస్తారు అంటే ఈ మధ్య మన కాలేజీలో కూడా ఈవెన్ నిజామాబాద్ అంటే హైదరాబాద్ వరకు ఉండేది, అది నిజామాబాద్ వరకు చెందింది. ఇప్పుడు వీళ్ళు కూడా డ్రగ్స్కి బానిసలైతే ఇక ఆ కుటుంబ వ్యవస్థ ఇలా నడవాలి. అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులో. మనందరికీ తెలుసు, ఒక డ్రగ్కి సార్ చెప్పారు, ఈ డ్రగ్ తీసుకోవడం అనేది ఒక వ్యసనం. వ్యసనం అంటే వదులుకోలేను అనమాట. ఏదో ఒకసారి తీసుకొని అమ్మాయి తృప్తి పడ్డాను చాలే, ఇక దాన్ని చెవి చూసాను ఇక అయిపోయింది అనుకునేటే ఉండదు. ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అదే వ్యసనం అంటే వదులుకోలేని తత్వం. మరి మీరు అలా వాటికి గురి కాబడితే మొదట్లో ఏముంటుంది, తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో తెలిసి తెలియక కూడా ఇందులో అంటే కొంతమంది తెలిసి చేస్తారు, కొనుక్కొని ఏదో అందరూ తాగుతున్నారు, అందరూ తింటున్నారు, ఇందులో ఏదో ఉంది, తెలియని మస్తు ఉంటుందట, మా ఫ్రెండ్ తిన్నాడు నేను తింటే బాగుంటుంది అనే కోరికతో తినేవాళ్ళు కొంతమంది. అయితే కొంతమందికి అసలు ఏమి తెలియదు, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసిన విషయం కూడా తెలియదు. ఎందుకంటే మేము ఒకసారి మెట్పల్లిలో ఉన్నప్పుడు మాకు దగ్గరికి ఎక్సైజ్ వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు, అక్కడ చాలామంది తండ్రులు దుబాయ్లో పనిచేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు, తల్లులు వ్యవసాయం చేసుకునేవాళ్ళు, తల్లులకి ఏం తెలిసేది కాదు. ఈ పిల్లలకి స్కూల్ స్టూడెంట్స్కి బయట నుంచి వచ్చి ఈ గంజాయి విత్తనాలు ఇచ్చి మీ ఇంట్లో ఎక్కడైనా వేయండి, పొలాల్లో వేయండి, మారుమూల అంత ప్రతి పార్ట్లోనూ తల్లి వెళ్ళి వెతుక్కోలేదు, వెతుక్కుని ఆమె ఏదో మొక్క అనుకుంటుంది, కానీ అది గంజాయి మొక్క అని ఆమె కూడా నాలెడ్జ్ ఉండదు. కనీసం ఇచ్చే గింజలు తెచ్చే పిల్లవాడికి కూడా అవి గంజాయి మొక్కలు ఇస్తున్నారని కూడా తెలియదు. ఏదో మొక్కలు వేశారు, ఆ ఆకులు ఇస్తే డబ్బులు ఇస్తాము ఇట్లా. అంటే తెలియకుండా కూడా ఈ ట్రాప్లో ఇరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో తెలిసి కావాలని కొనుక్కొని తిని అలా అదొక ప్రాసెస్. అయితే తెలియకుండా ఎంతోమంది ఇందులో ఇరుక్కుపోతుంటారు. పట్టుకుంటే ఎవరిని పట్టుకుంటారు? మీ పొజిషన్లో ఉంది కాబట్టి ల్యాండ్, పోలీస్ వాళ్ళు వచ్చి మీ మదర్ను మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. తండ్రి ఎక్కడ ఉంటే తండ్రి, లేదంటే మిమ్మల్ని. అందులో ఇంకా ఎన్డీపీఎస్ యాక్ట్కి వచ్చేసరికి నియమ నిబంధనలు అంటే ఈ చట్టం యొక్క శిక్షలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు తెలిసి చేశాను తెలియక చేశాను అన్నది పాయింట్ కాదు, పొజిషన్లో ఉన్నారా లేదా, అది మీ దగ్గర ఉందా లేదా, ఇదే ఫస్ట్ పాయింట్. వాళ్ళు మిగతా దాంట్లో నాకు తెలియకుండా పెట్టుకున్నాను అనడానికి స్కోప్ లేదు. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఇప్పుడు కాలేజీకి ఒక అతను వచ్చి అమ్మాలి అనుకుంటాడు, అందరి పిల్లలకి తెలియదు, కానీ ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి ఫలానా వాళ్ళకి లేదా ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి షాప్లో ఇట్లా ఏమన్నా మనం ప్రలోభాలు గురి చేసి నీకు పైసలు ఇస్తా, 10 రూపాయలు ఇస్తా, అక్కడ ఇక్కడ అని తిప్పితే కూడా మీరెవ్వరూ కూడా అటువంటి ప్యాకెట్స్ తీసుకోవడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ చేయకండి. ఎందుకంటే అది మీ దగ్గర ఉన్నప్పుడు కనుక పోలీస్ వాళ్ళు మిమ్మల్ని పట్టుకున్నారంటే అఫెన్స్ అంతా ఎవరి మీదకి వెళ్ళిపోతుంది? తెమ్మన్న వాడి దగ్గర ఉండదు, తీసుకునే వాడి దగ్గర ఉండదు, మీరు పట్టుబడతారు. మీకు అందులో ఎక్స్క్యూజ్ ఉండదు. పొజిషన్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని పట్టుకుంటారు పోలీస్ వాళ్ళు. అది ప్రూవ్ అయితే మీకు శిక్షలు అనేవి చాలా ఎక్కువగా అమలు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీరు సూపర్ సినిమా చూశారు కదా, అందులో మన అలీ బ్రహ్మానందాన్ని అడుగుతాడు, నేను మిమ్మల్ని చూడాలంటే ఎలాగా అని. ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఆయన చెప్పే సమాధానం అంటే, నీ కర్మకాలి, నువ్వు జీవితంలో అంతా పోగొట్టుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చి కలుస్తావు అని చెప్తాడు జవాబు. అవునా? మా జ్యుడిషియరీ పరిస్థితి కూడా అంతే. మాకెప్పుడు ఆ కేసు వచ్చి శిక్షలు వేసేటప్పుడు అప్పుడు బాధ అనిపిస్తుంటుంది, అయ్యో ఈ పిల్లలు ఇట్లా అయిపోయారా, వీళ్ళకి మనం శిక్షలు వేయాలా, తెలిసి తెలియని వయసులో ఇలా చేశారా, చిన్న చిన్న విషయాలకి పాపం ఎవరైనా చెప్తే సరిపోయేది కదా, అప్పట్లో ఎందుకు చెప్పలేదు, ఈ అబ్బాయికి ఎందుకు తెలియలేదు అనే వేదన అనేది ప్రతి జడ్జికి ఉంటుంది. ఎందుకంటే సరదాగా శిక్షలు వేయరండి జడ్జెస్ కూడా, వాళ్ళకి పిల్లలు ఉంటారు, బాధ ఉంటుంది, అరే ఈ పిల్లలు ఎందుకు ఇలా చెడిపోతున్నారు
అనే బాధతో ఉంటుంది. అయితే వీటన్నిటినీ కూడా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా జడ్జెస్ కూడా డిఎల్ఎస్ఏ అని కొత్తగా స్థాపించబడింది. అంటే ఇది వచ్చి కూడా 20 ఏళ్ళైంది. అంటే ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ మీద అవేర్నెస్ కల్పించడానికి లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఇవి ముందుకు వస్తాయి. అయితే మీ అందరికీ ఇప్పుడు జడ్జీలు వచ్చి చెప్తున్నారు ఎందుకు అని అంటే, ఇట్లాంటివి వాటి ఉచ్చులో పడకండి, డ్రగ్స్ తీసుకోకండి, అలాగే డ్రగ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయకండి, ఆ వ్యసనానికి దూరంగా ఉండండి. ఒకసారి కనుక మీరు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారనుకోండి, అది మీతో ఆగిపోదు. ఫస్ట్ ఏంటి, ఫాదర్ మదర్ ఇచ్చిన పాకెట్ మనీతో కొన్నాళ్ళు కొనుక్కుంటారు, తర్వాత ఇంకా ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది. అవునా? అనిపించినప్పుడు ఏం చేస్తారు? ఎక్కువ మనీ కావాలి. ఎక్కువ మనీ కావాలంటే చిన్నగా తల్లిని సతాయించడం, తల్లి స్టేజ్ దాటిపోతే తండ్రిని, ఆ తర్వాత దొంగతనం, అవన్నీ అఫెన్స్లే కదా, రిలేటెడ్ టు డ్రగ్స్, రిలేటెడ్ అఫెన్సెసే, డ్రగ్స్తో వచ్చే అఫెన్సెసే ఇవన్నీ. ఆ తర్వాత ఏముంటుంది, స్కూల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత ర్యాగింగ్లు, ఇవన్నీ యాక్ట్స్ అటెండ్ అయిపోతుంటాయి మీకు తెలియకుండానే. మీరు అనుకుంటారు అది ఒక్కటే తీసుకున్నా అది ఒకటే తప్పు అని చెప్పారు ఇప్పటివరకు అందరూ అనుకుంటారు. కానీ ఇండైరెక్ట్గా పోక్సో యాక్ట్, ఒక అమ్మాయిని ఏడిపించారనుకోండి ఆ తాగిన మత్తులో తెలిసి తెలియక, అదేమవుతుంది, పోక్సో యాక్ట్ వర్తిస్తుంది. దానిలో కూడా శిక్షలు కఠినంగానే ఉంటాయి. వీటన్నిటి ఏంటంటే యూత్ అనే వాళ్ళకి శిక్షలు చాలా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ కేసులు. అర్థమవుతుందా? మీరు దాని జోలికి పోకూడదు. అలాగే మొన్న మాకు వచ్చే సెషన్స్ కేసెస్లో కనుక మేము విక్టిమ్ కాంపెన్సేషన్ ఒక్కొక్క జడ్జిమెంట్ తిరిగేస్తుంటే ఇద్దరు తాగడానికి కూర్చుంటారు. ఒకడు గ్లాస్ వేయమంటాడు, ఒకడు ఇయ్యాడు. దీంతో నెత్తి పగలు కొడతాడు, చంపేస్తాడు. ఇందులో అసలు చంపడానికి ఏమన్నా రీజన్ ఉందా? అదంత పెద్ద విషయమా? కానీ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు? అది అంత కొట్టడము చంపడము తప్పని విషయము ఒక మనిషిగా మనకి ఎందుకు తెలియలేదు అంటే, మత్తు ఆ ట్రాన్స్లో ఏం చేస్తున్నామో మనకి తెలియకపోవడం. ఈ డ్రగ్స్ అదే తాగుడది అన్నది చిన్న చిన్న రీజన్స్కి మొక్కలు మాంసం కోసం అంటే మీట్ ఉంటుంది కదా, వాటి కోసం కొట్టుకునే ఎన్నో ఫంక్షన్స్లో చూస్తుంటాం మనము. చిన్న వాటి కోసం కొట్టుకొని తెచ్చిపోతుంటారు. అది అంత పెద్ద రీజనా? కొనుక్కుంటే మళ్ళీ 50 రూపాయలు పడితే వస్తుంది కదా బయట, దానికి పక్కవాడిని చెప్పేంత రీజనా అవన్నీ? ఇవన్నీ తర్వాత ఆలోచించి వాడు శిక్ష వేస్తున్నప్పుడు అనిపిస్తుంది ఇంత చిన్న రీజన్ కాబట్టి కొట్టుకున్నారని. కానీ ఆ టైంలో వాళ్ళ యొక్క మానసిక ప్రవర్తన ఎలా ఉంటుంది, డ్రగ్స్ కానీ తర్వాత టిక్కర్ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే వాళ్ళు దేనికి లొంగరు, అంటే ఏది తప్పనిపించాలి, సెన్స్ అనేది కోల్పోతారు. అర్థమైనా? అవి నరాల మీద బాగా పనిచేస్తాయి. సార్ చెప్పారు విశాల్ సారు, నరాల మీద బాగా పనిచేసి మీకు ఏం చేస్తున్నది అనే పోస్ట్లో ఉండనప్పుడు ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, తప్పుకి లిమిట్ ఏం చేస్తుంది అక్కడ. కానీ మీరు పోస్ట్లోకి వచ్చేసరికి మీరు ఎక్కడ ఉంటారు? పోలీసు వాళ్ళు మిమ్మల్ని పట్టుకెళ్తారు, వాళ్ళు చేసే సత్కారాలు వాళ్ళు చేస్తారు, తర్వాత కోర్టుకి తీసుకొస్తారు, కోర్టుకి వచ్చిన తర్వాత పనిష్మెంట్ ఉంటుంది. ఇందులో ఎక్కడ ఎక్స్క్యూజ్కి ఏముండదు. అన్నీ ఇప్పుడంతా ఎవిడెన్స్ యాక్ట్ కూడా ఎంత ఇదిగా తయారైందంటే, మన అమెండెడ్ అయింది కదా, అమెండెడ్ యాక్ట్ ప్రతిదీ, ఈవెన్ వీడియో కూడా, వీడియోలో ఎవరైనా మీరు అలా పరిస్థితులు ఏదైనా చేస్తే వీడియో కనుక రికార్డ్ చేశారనుకోండి, అది ఎవిడెన్స్గా ట్రీట్ చేయబడుతుంది. అర్థమైనా? మన ఎవరో చూడట్లేదు అనుకోవడానికి ఇవాళ రేపు మొత్తం చుట్టూ సీసీ కెమెరాలు ఉంటున్నాయి. ప్లస్ ఎవరైనా అది మీరు తప్పు పని చేసినప్పుడు కనుక వీడియో తీసి కోర్టుకి సబ్మిట్ చేయగలిగితే మీకు పడే శిక్షలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి మీ దగ్గర డిఫెన్స్ కూడా ఉండదు. మీరు ఎంత పెద్ద వకీల్ని పెట్టుకున్నా వేస్తే, ఎంత డబ్బు పోయినా ఎవిడెన్స్ కనుక డిఫెండ్ మీరు చేసుకోలేకపోతే కేసుని శిక్షలు అనేవి కంపల్సరీ పడతాయి. ఓకేనా? అందరూ కూడా మీరు మన ఠాగూర్ సినిమా చూశారు కదా. నేనేంటంటే ఇప్పుడు ఆయనకి చెప్పేదంటే, ఆయన యూత్ నుంచి కూడా లీడర్గా ఉన్నాను అని చెప్పి చెప్తున్నాను. మీరంతా యూత్ లీడర్సే కదా. నా సలహా ఏమిటి అంటే ఇప్పటివరకు మిమ్మల్ని భయపెట్టాలని చెప్పలేదు, జరిగేవే చెప్తున్నాను. నేను ఇలా జరుగుతుందని ఒక ఫ్యూచర్ పిక్చర్ చూపిస్తున్నాను, అంతేగాని భయపెట్టాలని ఉద్దేశం కాదు. దాని నుంచి మీరు తగ్గించుకోవాలంటే విశాల్ గారు లాగా ఎవరైనా ఇప్పటికే కనుక మీరు ఎడిక్ట్ అయ్యి ఉంటే, అంటే మీ ఫ్రెండ్స్, మీరంటే మీరు కాదు, ఇప్పుడు 200 మందికి చెప్పట్లేదు మేము, మీ కాలేజీలో ఎంతోమంది ఉంటారు, మీరు ఎంతోమందిని అబ్జర్వ్ చేస్తారు. ఫస్ట్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి. మీ అబ్బాయి ఇప్పుడు మీరు చెప్పారనుకోండి, మిమ్మల్ని కొడతాడు. అవునా? ఒడే తాగకరా, గంజా తీసుకోకరా అని చెప్పారనుకోండి, రివాల్ట్ అవుతారా అనేది అవరా ఫ్రెండ్స్. నువ్వే నాకు చెప్పేది, నా ఇష్టం అంటాడు. వినేవాడు మంచోడైతే వింటాడు, లేకపోతే వినడు. వినేటప్పుడు కనీసం వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి, పోలీస్ వాళ్ళకి చెప్పండి. చెప్తే ఏంటంటే కనీసం ఎడిక్షన్ సెంటర్ కన్నా తీసుకెళ్ళి వాళ్ళు బాగు చేసి మనం మళ్ళీ మామూలు సమాజంలోకి
రెండోది సార్ చెప్పారు కదా, మీరు ఇదంతా కూడా ఇప్పుడు యంగ్ సైరన్, ఈ ప్రోగ్రామ్ పేరే యంగ్ సైరన్. అంటే సైరన్ ఎవరేయాలి? మరి దీన్ని నివారించడానికి మీరేం చేయాలి? ఇదంతా అందరూ చెప్తున్నారు, ప్రతి మీటింగ్లో చెప్తున్నాం. కానీ మీ తరపు నుంచి మీరేం చేయాలి? మీరు మీ ఫ్రెండ్స్ ఒక ముందు 3 నలుగురన్నా కలిసి ఇట్లా డ్రగ్స్కి మనం బానిస కావద్దు అని డిసైడ్ చేసుకోండి. అట్లా మీ స్ట్రెంత్ కొంచెం 2-3 అయిన తర్వాత మీరు ఒక గ్రూప్స్గా ఏర్పడి అట్రాక్ట్ చేయడం నేర్చుకోండి. ఎవరైనా డ్రగ్స్ వైపు వెళ్తే వాళ్ళని మీరు అట్రాక్ట్ చేసుకోవడం గ్రూప్స్గా వెళ్ళి. ఎందుకంటే డ్రగ్స్ మీరు ఎడిక్ట్ అయిన విషయము తల్లిదండ్రులకి తెలియదు, ఫస్ట్ స్టూడెంట్స్కే తెలుస్తుంది. పక్క స్నేహితుడు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎడిక్ట్ అయితే ఫస్ట్ తెలిసేది మీకే. వాడి ప్రవర్తన భిన్నంగా ఉంటుంది, అవునా? వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎటు చూస్తున్నాడు, ఎవరో ఒకరు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తెలిసేది మీకే కదా. ముందు పేరెంట్స్ తెలియదు, ప్రిన్సిపాల్కి తెలియదు, కోర్టుకి తెలియదు, పోలీసు వాళ్ళకి తెలియదు, ఫస్ట్ తెలిసేది మీకే. అర్థమైనా? కాబట్టి మీరు ఎవరైనా సరే ఇటువంటి వాళ్ళు ఉంటే మీరు చేయగలిగితే మీ ఫ్రెండ్కి మీరు సహాయం చేయండి, వద్దని నచ్చ చెప్పండి. లేదు అని అంటే విద్యార్థి సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి ఇట్లా జరుగుతుంది ఇక్కడ ఈయన అంటే ఏంటి, మన ఫ్రెండ్ని కాపాడుకోవాలి. ఇక్కడ వాళ్ళ మీద ఎగనెస్ట్గా వెళ్ళమని చెప్పట్లేదు, వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి అందరూ కూడా ఒక చెయ్యి వేసి వాళ్ళని మళ్ళీ సన్మార్గంలో పెట్టి మన భారతదేశం యొక్క గర్వించదగ్గ విద్యార్థులుగా మీరంతా తయారు కావాలని కోరుకుంటూ ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నిర్దాక్షిణ్యంగా ఎటువంటి పక్షపాతం లేకుండా ఏ రకంగా శిక్షలు వేస్తుంది అన్నది మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా డ్రగ్స్ వైపు ఉంటే వాళ్ళకి దయచేసి మీరు వాళ్ళకి సలహా సూచనలు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు ఈ యొక్క డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియర్ ఆర్గనైజేషన్. యాక్చువల్లీ ఇప్పుడు మనం అందరం కూడా యూ హావ్ టు స్టాండ్ అప్ and stretch your hands and you have to do this stretching. Please, you are not doing justice, right? నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగ్యస్వామిని అవుతానని డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియచేస్తానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగ్యస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు. కొంతమంది పిల్లలు రమ్మని Give a big round of applause for the poster release. Thank you very much, sir. Siren కార్యక్రమం అతిథులందరూ కూడా సత్కారాలు ఉన్నాయి, వాళ్ళని మనం గౌరవించుకుంటాం. They are present and addressing the students. It was a very resourceful and enlightenment message from you. The students are very lucky to have your message. And hopefully going forward they will be implementing all this what you have said. Please. Honorable Judge Madam, Judge Madam. అలాగే ప్రేమితుడు డాక్టర్ విశాల్ గారు ఎమినెంట్ న్యూరో
అలాగే ప్రముఖ సామాజికవేత్త బుసాపూర్ శంకర్ గారిని కూడా సన్మానించవలసిందిగా ముఖ్య అతిథులను మరియు టీఎన్ఎస్ టీమ్ని కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడానికి జిల్లా టీంకి మేడం గారిని, అలాగే శేఖర్ సోమనాథం సార్, అలాగే విశాల్ సార్ మీరు అటు సైడ్ శ్రీకాంత్ వచ్చేసి, అలాగే అడ్వకేట్ పిల్లి శ్రీకాంత్ గారిని, ఈజ్ ఏ రెవల్యూషనరీ ఫైటర్ ఫర్ తెలంగాణ ఫార్మేషన్, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ప్రముఖ ఉద్యమ నాయకుడు నిజామాబాద్ నుంచి పిల్లి శ్రీకాంత్ గారిని అనుకోవచ్చు. శ్రీకాంత్ ఇంత సక్సెస్ కావడానికి నిజామాబాద్ జిల్లా టీఎన్ఎస్ అధ్యక్షులైనటువంటి వేదరి శేఖర్ గారిని కూడా సన్మానించవలసిందిగా జడ్జి మేడం గారిని, సోమనాథం సార్ని, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వారికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి, స్కూల్ యాజమాన్యాలకి, స్టూడెంట్స్కి, వారి యొక్క పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఈ మట్టి మీద ఉన్నటువంటి ప్రేమతోటి డబ్బున్న వాళ్ళే కాదు, రిక్షాలు దొక్కుతున్నటువంటి తల్లిదండ్రులు, ఆటోలు నడుపుతున్నటువంటి తల్లిదండ్రులు కూడా కార్పొరేట్ చదువు చదివించాలని ఆశ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి సాకారం కాదు. తన ఉద్యోగాన్ని వదిలేసి సుమారు 1,50,000 నెలకు ఉద్యోగాన్ని వదిలేసి నిజామాబాద్ నగరంలోనే బీబీసీ అనే ఒక పాఠశాలను స్థాపించి ఈరోజు మురికివాడలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా వాళ్ళ పాఠశాలలో చదువు చెప్పిస్తూ కనీసం ఉపాధ్యాయులకు సాగు చెల్లే విధంగా వాళ్ళ దగ్గర ఫీజులు తీసుకుంటూ ఆ విద్యార్థులు మాట్లాడితే ఇంగ్లీషు కార్పొరేట్ స్థాయిలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా మాట్లాడరు. వాళ్ళ దగ్గర చదివేటువంటి నిజామాబాద్ నగరంలో స్పోర్ట్స్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ దేంట్లో కూడా స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్ జరిగినా వీళ్ళ పాఠశాలకు ఖచ్చితంగా ర్యాంక్స్ వస్తాయి. అంత ఒక గుడ్ పర్సన్, ఎక్కడ కార్యక్రమాలు జరిగినా మోటివేషన్ చేస్తూ ఉంటాడు. కార్యక్రమంలో కూడా వాళ్ళ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తారు. కాబట్టి ప్రవీణ్ సార్ గారిని మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలుస్తూ వారికి అందరి ద్వారా సన్మాన కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతాం. ఇప్పుడు అందరికి కూడా జాతీయ గీతం ఉంటుంది, కూడా చదువుకోవాలి. ప్రతి పిల్లలు కూడా సమాజానికి బాగుపడే ఉద్దేశంతో నేను వచ్చాను. ఐ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, ఐ కమ్ టు ఇండియా. నేను మీకు చెప్పేది ఒకటి, ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ థింగ్. మీ దగ్గర ఆప్షన్స్ రెండే, జస్ట్ 10 seconds. ఆప్షన్స్ రెండే మీ దగ్గర. జీతం కోసం పనిచేస్తారా, జీవితాల కోసం పనిచేస్తారా? జీతం కోసం పనిచేస్తే బానిసలాగా బతుకుతారు, జీవితాల కోసం పనిచేస్తే చరిత్ర పురుషులాగా మారుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Mohanto.